ఉన్నాడుగా డీజిల్ ట్యాంక్ అంతా కడుపు పెట్టుకుని వీడు పోసేది కాకుండా వీళ్ళకి కూడా పోసి తీసుకొచ్చాడు. ఈయనెవ్వరిని బలవంతంగా తాగించలేదు. అవును పాపం, వాడు ఎవరి నోట్లోనూ పోయలేదు మందు. తాగిన వాడికి తాగించిన వాడు దేవుళ్లాగే కనబడతాడేమో. తెల్లారు లేస్తే పిల్లి ఎలకల్లా కొట్లాడుకుంటారు. ఇప్పుడు చూడండి ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు. తమ్ముడు మంచోడమ్మా, ఎరానే అంతే కదా. అంతే మావా, అంతే. నువ్వు జీనియస్ మావా, నీకు అన్నీ అర్థమవుతాయి. కానీ నాకు ఒక్కటి అర్థం కావటం లేదు. ఏంటో అడగరా అన్నయ్య. ఏమండి, ఈ ఆంటీ ఎవరు? మన ఇంట్లో ఉంది, పైగా మన అంకుల్ పక్కనుంది. అవును, ఓసై, వాడు ఇంతగా తాగి బాగుతుంటే ఆపలని తెలియదే. నా ఇంట్లో నా కొడుకేనా నాటి అంటున్నాడు. నా ముగ్గురు కొడుకుల్ని ముగ్గురు తాగుబోతుల్లాగా మార్చావు. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఆయన తాకుండా ఎంత కంట్రోల్డ్ గా ఉన్నా వాళ్ళ అన్నయ్య బలవంతంగా తాగించాడు. అన్ననే కాదు, నేను తమ్ముడిని. వీళ్ళందరికీ కలిపి రేపు పొద్దున్నే క్లాస్ తీసుకుందరులేండతయ్యా. ఇప్పుడైతే లోపలికి తీసుకొస్తాం. ఎవరిని? వీళ్ళని. వీళ్ళెవరమ్మా? మీ కొడుకులే కదా మావయ్య. కాదంట, నేను అంకుల్నంట, మా ఆవిడ ఆంటీ అంట. వీళ్ళు నాకేమవుతారు? ఏం కారు. మరేం చేద్దాం అంకుల్? మీరు ముగ్గురు లోపలికి రండి. నేను, నువ్వు, ఆంటీ ముగ్గురు లోపల రావాలా? మళ్ళీ ఆంటీ అంటే అట్ల కాడుతో నాలుగు మీద బోధన పెడతాను. ఈవిడెక్కడో చూసినట్టుందే. ఈవిడ పూలావతి, ఇంటి బయట పూలు కొట్టు నడిపేది. ఈ మధ్య వీళ్ళ పెద్ద కొడుకు ఆ పూల బండి మింగేసాడు. స్టోరీలు మాత్రం బాగానే అల్లారు. అమ్మో, వీళ్ళ పెద్ద కొడుకు పెద్ద ఫ్రాడ్ అనుకుంటా. అవును తమ్ముడు, అన్ని మింగేస్తాడు. అంటే నాకు నిద్ర వస్తుంది. పోనీ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అంకుల్. సారీ అమ్మా, నేను మీ కాపురం బాగుండాలని ఆలోచిస్తున్నాను. వీళ్ళింత తాగుస్తే నేను క్షమించి లోపలికి రానిచ్చానంటే అది అలుసైపోతుంది. మా తర్వాత వీళ్ళని అదుపాజ్ఞల్లో పెట్టేవాళ్ళు లేక మరింత పాడైపోతారు. తప్పుని తప్పుగానే చూద్దాం. శిక్షని వాయిదా వేస్తే దానిమీదున్న భయం పోతుంది. ముగ్గురిని బయటే వదిలేసి మీరు లోపలికి రండి. నేను నేను మీ ముగ్గురు బయటే ఏడవండి. ఏడ్చాక లోపలికి రాణిస్తాడేమో. మీరు బయటే పడుకోవాలి. ఇక్కడ మంచాలు ఎవరో ఎత్తుపోయారు. కింద పడుకొని ఏడవండి. సరే రండిరా, తీరిగ్గా ఏడ్చి తుడుచుకొని పడుకుందాం. ఏమండి, మనోజ్ గాడు రవిగాడు తట్టుకోలేరండి. అవును, బయట మంచు కురుస్తుంది. రవ్వాడయ్యా, ఇది చలికాలం, మంచు కురవదు. మరేం కురుస్తుంది తమ్ముడు? తప్పు మామా, వాన కలం గంట కురుస్తుంది. ఈ ఎత్తున తాగారు, వీళ్ళని ఏం చేయాలి? మళ్ళీ బారికి పంపాలి. బీరుకు పంపించాలి. హెలికాప్టర్కి పోదాం పదండి. ఇంకా వాగకండ్రా, నోరు మూసుకుని రండి. ఇన్ని రోజులు బాలుగాడు ఒక్కడే చెడిపోయాడు, మిగతా ఇద్దరు బుద్ధిమంతులు అని ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటున్నారు. ఈ వాలకల్లో చూస్తే నవ్విపోతారు. ఎవరితో నవ్విపోయేది? ఇరుగో, అయ్యో, ఇలా రావే. పొరుగును కూడా పిలు. ఆ పొరుగుకి ఎంత పోగరు? పొగరు రావే. రేయ్, నోరెత్తారంటే పోలీసుల్ని పిలిచి మీరెవరో తెలియదని తాగి గొడవ చేస్తున్నారని చెప్తాను. ఇప్పుడు రానివ్వచ్చు కదా అంకుల్. మీ మంచి కోసమే చెప్తున్నాను. వద్దు, వీళ్ళని మామూలుగా వదిలిపెట్టాను. ఇప్పుడు ఎన్ని తిట్టినా వీళ్లకు తెలియదు. ఉదయానికల్లా మర్చిపోతారు. కాబట్టే ఓపిక పడుతున్నాను. బయట పడుకోనివ్వండి. ఏమండి, బాలుగాడిని వదిలేసి మిగతా ఇద్దరిని లోపలికి రానివ్వండి. ఏ, ఆయన మాత్రం ఎందుకొద్దు? మీ ఆయన వెళ్ళి చెడగొట్టుంటాడు. రోహిణి, నువ్వు చెప్పు. బాలు చాలా కంట్రోల్లో ఉన్నాడు. మనోజే బలవంతం చేశాడు. ఎప్పుడు మీనా మీద బాలు మీద ఎందుకు అరుస్తారు? నువ్వు ఆగు శృతి. ఏమండి, కనీసం మనోజ్ గండైనా లోపలికి రానివ్వండి. మనోజ్ మీద జాలి పడితే నిన్ను కూడా బయటికి పంపిస్తా. నోరు మూసుకుని పద. మీ ముగ్గురు లోపలికి రండమ్మా. రామ్మా, ఇప్పుడే చెప్తున్నా, ఆ ముగ్గురు మీద ఎవ్వరు జాలి చూపించినా వాళ్ళని కూడా బయటికి పంపిస్తాను. అర్థమైందా? అంకుల్ అంతా చెప్తున్నారు, మనం ఆ ముగ్గురు మీద జాలి చూపించొద్దంట. రండి లోపలికి పోదాం. రే, మీరు కాదు, వాళ్లే లోపలికి రావాలి. రండి, లోపలికి రండి.
మావయ్య కనీసం ఒక చాప దుప్పటైనా ఇద్దామా? సరే ఇవ్వమ్మా. అమ్మా మీనా, మీరెళ్తే సోది పెడతారు. ఇవ్వు. అయ్యో అంకుల్ వచ్చారు. ఇదిగో తీసుకోండి. ఈ అంకుల్ ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? ఆంటీ కొట్టిందేమో. కర్మ కర్మ కర్మ. చాపేస్తాను. బెడ్షీట్ కప్పుకోండి. రే ఏ దుప్పటేంట్రా ఇలా ఉంది? ఇలాంటి దుప్పటి నేను ఎప్పుడు కప్పుకోలేదు. అయితే ఏంటి, చలి వేయట్లేదు కదా? ఇక్కడ దిండు లేదు. బా, మనోజ్ కోట్లో ఉన్న సెల్ ఫోన్ కొట్టేద్దామంటే ఈ మీనా ఇక్కడే కూర్చుందే. ఛ! ఎన్ని లక్షలు ఎక్కడ దాచిపెట్టాలో తెలియటం లేదే. కొన్ని నువ్వు మింగు, కొన్ని పార్లర్ అమ్మ మింగుతుంది. మిగతా లక్షలన్నీ ఆ లక్ష మింగుతుంది. పడుగరా. నూనెలో బూందీ వేసిన సౌండ్ అనిపిస్తోంది. ఎక్కడ మావా? నీ వంటల బుద్ధి పోనించుకోలేదు కదరా, అది పేగుల సౌండ్. ఏమిలా మంచిది. మీనా, మీనా, ఎక్కడికి వస్తున్నాయి మీనా? మంచినీళ్ళు ఇవా? మీనా, మామయ్య గడప దాటొద్దని మాకు వార్నింగ్ ఇచ్చారు. తీసుకోండి. నేను మా నాన్న గీసిన గీత దాటను, లోపలికి రాను. ఈ కోటుతో ఎలా పడుకోవాలి మీనా? వాళ్ళిద్దరూ అలాగే పడుకున్నారు కదా. ఇదేంటి చాప కప్పుకున్నారు? నాకు మందు అలవాటు ఉంది కాబట్టి తొందరగా మత్తు దిగిపోయింది. వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి తలకెక్కింది. ఎంతసేపు మీనాను దాటుకుని వెళ్ళడమే కష్టం అనుకుంటే ఇప్పుడు బాలుని కూడా దాటుకుని వెళ్ళడం ఇంకా కష్టం. ఎలా? కోటు ఇప్పుడు టీషర్ట్ వేసుకుంటాను. ఎంత చెప్పినా వినకుండా తాగారు కదా, అలానే పడుకోండి. మీనా, మీనా, నా మీద కోపమా? మావయ్య మీతో మాట్లాడొద్దని చెప్పారు. లోపలికి రానివద్దని కూడా అన్నారు. నాకు నిద్ర రావడం లేదు. నాకు నిద్ర రావడం లేదు. తాగితే మీకు బాగా నిద్ర పడుతుంది కదా. ఇది ఫారెన్ సరుకు, అంతగా ఎక్కలేదు. ఏం చేస్తారు పాపం? తెల్లవార్లు దోమలతో కలిసి భజన చేయండి. మీనా, బోర్ కొడుతుంది. కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాను. కంగారు పడకు, నేను గడప దాటి లోపలికి రానులే. నేను గడప దాటి బయటికి రానుగా. అందుకే నువ్వు అటు కూర్చో, నేను ఇటు కూర్చుంటాను. నేనిద్దరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆపండి. వాళ్ళ నిద్ర పాడవుతుంది. పాపం మనోజ్ గారు ఎప్పుడు కింద పడుకోలేదు. మీకు మీ అన్నయ్య మీద జాలేస్తోందా? అన్నయ్య కదా, నా రక్తమే కదా. వాడు మాట్లాడే మాటల వల్ల కోపం వస్తుంది కానీ వాడి మీద ప్రేమ లేదే ఇన్ని తప్పుల్ని భరిస్తానా? తిడితే సిగ్గు వస్తుందని తిడతాను తప్ప వాడు మనసుపైన బాధపడతాను. నాకు అంతా వింతగా ఉంది. బహుశా ఎక్కువ తాగడం వల్ల మీ గుండె లోతుల్లో ఉన్న మాటలు బయటకొస్తున్నాయేమో. ఏమో, నాకు మా అమ్మన్న ఇష్టం. ఎప్పుడైనా కోపం తగ్గుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ ఇల్లు ఇలా నిలబడిందేమో అనిపిస్తోంది. సరే అని నువ్వు ఈరోజు రెడీ అయ్యావు కదా, అయితే కత్తిలో ఉన్నావు. ఛీ, ఆపండి. రెడీ అయితేనే బాగుంటానా, ఇలా బాలేనా? నీలాంటి మంచి మనసు ఉండే వాళ్ళు ఎలా ఉన్నా బాగుంటారు. మరి ఈ రోజే బాగున్నామని అన్నారు. రోజు వేసే ముగ్గు అయినా సంక్రాంతి రంగులు అద్దితే ఇంకా అందంగా ఉంటుంది కదా.
అబ్బో కవిత్వమా? కాదు, మందిత్వం. మందిత్వమా? కవి చెప్తే కవిత్వం, మందు తాగిన వాడు చెప్తే మందిత్వం. బాగా తాగితే ఏదైనా వస్తుంది. ఇంత మంచి భార్య దొరికినందుకు సంతోషంతో తాగాను. నాకు మంచి భర్త దొరికినందుకు నేనేం తాగాలి? మంచినీళ్ళు తాగాలి. ఇప్పుడు ఆ ఫోన్ దొరకపోతే నా సమస్యకి పరిష్కారం దొరకదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. దేవుడా, చెప్పవే. హే, ఫోన్ కొట్టేశావా? లేదే, ఆ ఫోన్ ఇంకా మనోజ్ జేబులోనే ఉంది. తను ఇంటి బయట పడుకున్నాడు. ఏంటి, ఇంటి బయట పడుకున్నాడా? ఎందుకు? ఎందుకా? ఫుల్లుగా తాగొచ్చారుగా. మా మావయ్య గిఫ్ట్ గా క్లాస్ పీకి ఈ రాత్రి బయట పడుకోమని పనిష్మెంట్ ఇచ్చారు. రాముడు దశరథుడి మాట శిరస వహించి వనవాసానికి వెళ్ళినట్టు వీళ్ళు వాళ్ళ నాన్న మాట శిరస వహిస్తున్నారు. అయితే మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆ ఫోన్ ఎలా తీసుకుంటావు? నాకు అదే భయంగా ఉంది. ఇంతవరకు ఆ ఫోన్ నా చేతికి రాలేదు. దానిలో ఉన్న వీడియో ఫార్వర్డ్ చేసుకోలేకపోయాను. ఏం చేయాలో ఏంటో తల పగిలిపోతుంది. అయితే ఏదోలా మెల్లగా వెళ్ళి ఆ ఫోన్ కొట్టేయచ్చు కదే. నేను ప్రయత్నం చేయలేదనుకుంటున్నావా? నాకు ఆలోచన రాలేదనుకుంటున్నావా? నేనిక్కడ ఏం చెయ్యాలన్నా బాలు మెలకుగా ఉన్నాడు. ఇంకా పడుకోలేదా? తాగొచ్చి ఇంకా పడుకోలేదా? మందెక్కువై ఇంటి ముందు పిల్లి మొగ్గలేస్తున్నాడా ఏంటి? లేదు, ఆయన గారు సతీమణితో సరసాలాడుతున్నారు. నిజంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. ఇంతకీ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారంటావ్? ఉండవే, నువ్వు లైన్లోనే ఉండు. ఫోన్ తీసుకెళ్లి వాళ్ళిద్దరి మధ్యలో పెడతాను, సంతోషిద్దు గాని. జోకా? లేకపోతే ఆ ఫోన్ ఎలా కొట్టేయాలో తెలియక నేను బాధపడుతుంటే వాళ్ళ జంట బాగుంటుంది, వాళ్ళ మాటలు బాగుంటాయి. ఏంటిదంతా నాకు? సారీ నువ్వు అంతలా ఆవేశపడకు. అయితే ఇప్పుడు వాళ్ళు రాత్రంతా ఇలాగే కూర్చుని సరసాలు ఆడుకుంటారంటావా? ఆడుకుంటారు, పాడుకుంటారు, కింద పడి దొర్లుకుంటారు, ఎవరికి తెలుసు? అయినా వాళ్ళు ఏం చేస్తే నాకేంటి? నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెల్లారేలోపు మనోజ్ దగ్గర నుంచి ఆ ఫోన్ కొట్టేయాలి. అయితే పాపం నీకు రాత్రంతా నిద్రుండదు కదే. ఇప్పుడు నిద్రపోతే రేపు నేను పోతాను. ఫోన్ చేతికొచ్చాక అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాను. ఇంకా తలుపు తెరవలేదేంటి మీనా? మావయ్య చెప్పేదాకా తలుపు తెరవద్దన్నారు. ముగ్గు కూడా వేయలేదా? ముగ్గులు వేయాల్సిన ప్లేస్ లో 3 పెగ్గులు పడుకున్నాయి, అంతే కదా. తలుపు తెరవమ్మా. అందరినీ లేపు. ఏమండి, లేవండి. మనోజ్ లే మనోజ్. మనోజ్ లే అన్నయ్య. ఉండ్రా, హెలికాప్టర్ గాల్లోనే ఉంది. వీడు ఇంకా గాల్లోనే ఉన్నాడు. ఒకటి బీతకెళ్ళి లక్ష లక్ష లక్ష. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? నా గది ఇలా అయిందేంటి? రాత్రి గాలికి గోడలు కొట్టుకుపోయాయా? ముందు నీ కళ్ళజోడు పెట్టుకో అన్నయ్య. ఎక్కడుందిరా? పక్కనే ఉంది కదా, కనిపించట్లేదా? కళ్ళజోడు పెట్టుకుంటేనే కదా కళ్ళజోడు కనిపించేది. ఇదిగో పెట్టుకో. థ్యాంక్స్. మనం బయట ఉన్నామేంటి? లోపలికి రావచ్చా అని అడుగు మీనా. మావయ్య, ముగ్గురు ఇప్పుడు లోపలికి రావచ్చా? రమ్మను. లేవండి. నాన్న. నాన్నెవరు? నేను అంకుల్ని. రాత్రి గుడ్ మార్నింగ్ చెప్పావు కదా నాన్న. మిడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్పేంత తాగాడు నా కొడుకు. పైగా నాన్నని పట్టుకుని అంకుల్ అన్నాడు. అమ్మా అమ్మా, అమ్మెవరు? నేను ఆంటీని కదా. ఆంటీయా? నువ్వే కదా నాన్నా. ఈ ఆంటీ ఎందుకు అంకుల్ పక్కన? మన ఇంట్లో ఉందని అనుమానం వ్యక్తం చేశావు.
ఈ ఆంటీని ఆ అంకుల్ 30 ఏళ్ల కిందట తాడిగట్టి కాపురానికి తీసుకురావడం వలన ఆ అంకుల్ భార్యగా ఈ ఇంట్లో ఉంటున్నాను బాబు. ఇంటిని ఒంటిని తల్లిని తండ్రిని మరిచిపోయేంత తాగారు. చాపకి దుప్పటికి తేడా తెలియనంతగా మత్తులో మునిగిపోయారు. నా ముగ్గురు కొడుకుల్లో అప్పుడప్పుడు బాలు మాత్రమే తాగుతాడని, మిగతా ఇద్దరూ ఎప్పుడూ తాగుడు జోలికి పోరని అనుకున్నాను. కాని అంత నిశ్చింతని మీరు నాకిస్తే నేను ఆనందం తట్టుకోగలనా? నేను మిమ్మల్ని అస్సలు తాగొద్దని చెప్పాను కదా. నువ్వు బీర్ తాగితేనే తుఫాన్లో పడవ ప్రయాణం చేస్తూ ఉంటావు. అలాంటిది అంతమంది ఎలా తాగావు? రేయ్, నన్ను చూస్తారేంట్రా? ఆ ముంబై ముఖేష్ మమ్మల్ని బలవంతం చేస్తే పార్టీలో తాగకపోతే తప్పుగా అనుకుంటాడని వీడే బలవంతం చేశాడు. మిమ్మల్ని మందు తాగమని ఒకరు బలవంతం చేస్తే తాగాలా? అవును శృతి, వీడే మమ్మల్ని మందు తాగేలా చేశాడు. మీరు శుద్ధపోసలు మరి. పార్టీలో కల్చర్ కోసం ఎవడైనా ఒక పెగ్ సిప్ చేస్తాడు. వీళ్ళు మోట బాగా నీళ్లు చేతి పోసినట్టు పోస్తూనే ఉన్నారు. కానీ పార్టీలో మందు తాగినందుకు నాకు మంచి జరిగిందన్న. ఇదిగో అగ్రిమెంట్. అవును రే, నువ్వు ఆ ముంబై ముఖేష్ ఏం మాట్లాడావరా? చాలా మాట్లాడాను. దేని గురించి అడుగుతున్నావు? అవును కదా, చెప్పేశాం కదా.